మనకి మంచి జరిగిందా లేదా అది చూసుకోవాలి కానండి. పవన్ కళ్యాణ్ గారు మన పక్కన కూర్చుంటే ఉపయోగం ఉందండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దేవుడు, మాకు ఇక్కడికి వచ్చిన దేవుడి కింద భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా రెండు వాళ్ళు ఎవరో ఇక్కడ పని అవుతుంది. ఒక అభివృద్ధి అన్నది రావాలంటే వర్మ గారు కానీ పెండిన దొరబ గారు కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు కనపడలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా కనపడింది ఈ 2.5 ఏళ్ళలో. మొత్తం మన పరిపాలన అతను వచ్చిన తర్వాత చాలా మార్పు చూసాం పిఠాపురంలో. ఎన్నాళ్ళ రాజమండ్రి వెళ్ళాలంటే ఇలా కత్తిపూడి మీద వెళ్ళేవాళ్ళని జగన్ గారు అయ్యంలోనే, ఇప్పుడు సామలకోట మీద జమ్మని కంటున్నారులే వెళ్తున్నామండి. అన్ని పనులు కూడా మంచిగా చేసేది కాబట్టి మన దేవుడి కింద లెక్క. ఎప్పుడు ఆగినాయి ట్రైన్లు కూడా ఆగటం పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల అన్ని ట్రైన్లు ఆగుతున్నాయి, సూపర్ ఎక్స్ప్రెస్ కూడా ఆగుతున్నాయి. ఆయన వచ్చినా రాకపోయినా పనులు అవుతున్నాయి. చాలా బాగుందండి. మా ఓట్లు కూడా మా ఫ్యామిలీ ఓట్లు మళ్ళీ పక్కన ఓట్లు అన్నీ అయిందండి. ఫస్ట్ క్లాస్లో పిఠాపురం అంటే కూడా తెలిసింది కాదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరు అని చెప్తే ప్రౌడ్గా పిఠాపురం అని చెప్పుకుంటా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఎవరూ చేయలేని విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆర్ డిప్యూటీ సీఎం గారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అండ్ డిప్యూటీ సీఎం గారు. అడ్వాన్స్ ఇష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డిప్యూటీ సీఎం గారు. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అయింది. రోడ్లు అవి వేసారు, చాలా అభివృద్ధి జరుగుతుందండి. ఇంకా చిన్నపిల్లలకి స్కూల్స్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. అలాగే ఇంకా డెవలప్ అయ్యేలాగా చూస్తున్నామండి. చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అయింది. రోడ్లు అవి వేసారు, చాలా అభివృద్ధి జరుగుతుందండి. ఇంకా చిన్నపిల్లలకి స్కూల్స్ కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారండి. అలాగే ఇంకా డెవలప్ అయ్యేలాగా చూస్తున్నామండి. ఎలా ఉంది అంటే మార్పు ఏమైనా కనిపిస్తుందా? చాలా చేంజెస్ కనబడుతున్నాయండి. రోడ్లు అవన్నీ ఎక్కడికక్కడే ఉంటాయి, అవన్నీ బాగా చాలా బాగా డెవలప్ చేశారండి. హాస్పిటల్ అవును, అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కడుతున్నారండి. అది బాగా చేస్తున్నారంట. చేస్తున్నారండి. మరి పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఎలా ఉండేది పిఠాపురం, వచ్చిన తర్వాత ఎలా ఉన్నది? అంటే ఇప్పుడు రోడ్లు అవి చేంజెస్ అవేయండి. ఇంకా పిఠాపురం చాలా బాగా డెవలప్ అయిందండి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత. మీరు హ్యాపీగా ఉన్నారు మీ ఎమ్మెల్యే గారి వల్ల? చాలా హ్యాపీ అండి. అతను మా హీరో అండి. మరి ఆయనేమో ఇక్కడ లేరని చాలా మంది చెప్తున్నారు. ఆయన లేరంటే తనకు అవసరం, తన మొన్న సర్జరీ గట్రా చేయించుకున్నారు కదండి. తనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఏమన్నా అవసరం ఉంటే పిఠాపురం వస్తారండి. ఏం వదిలేదండి, ప్రతి దానికే అదే ఆదుకుంటున్నారండి. అతను లేకపోతే ఇంత అలా డెవలప్ అవ్వదు కదండి. అభివృద్ధి దిశగా అయితే అడిగేస్తున్నాను. చాలా బాగా జరిగిందండి. పిఠాపురం చాలా బాగా డెవలప్ అయిందండి. చాలా హ్యాపీ అండి. మామూలు హ్యాపీ కాదు, చాలా హ్యాపీ అండి. తనకి వెళ్ళడమే మాకు పెద్ద హ్యాపీ అండి. చాలా బాగుందండి. మా ఓట్లు కూడా మా ఫ్యామిలీ ఓట్లు మళ్ళీ పక్కన ఓట్లు అన్ని మేము అన్నీ అయింతామండి. అడ్వాన్స్ ఇష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డిప్యూటీ సీఎం గారు. మా హీరో అండి అతను. మా పిఠాపురం ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారండి. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు ఎవరూ చేయలేని విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. గుళ్ళు అవి కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా ఉందండి పిఠాపురం. ఇంతకుముందు ప్రీవియస్ వాటిలో జరిగినట్టు ఇప్పుడు లేదండి. ప్రతి పథకం కూడా అమలు అవుతుంది. చాలా బాగుంది. మన పిఠాపురం సీఎం గారికి హ్యాపీ బర్త్డే. మేడం అలాగే రోడ్స్ ఏమైనా కానీ డెవలప్ కనిపిస్తుంది? రోడ్స్ డెవలప్ కనపడుతుందండి. ఎక్కడికక్కడే పిఠాపురం చాలా దగ్గరలో. మేము ప్రీవియస్ నుంచి పిఠాపురంలోనే ఉంటున్నాం కనుక మాకు తెలిసి రోడ్స్ అవి ఎలా ఉండవో ఇప్పుడు చాలా బాగున్నాయండి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ మార్పు కనిపిస్తుందా పరిపాలనలో? చాలా మార్పు ఉందండి. ప్రతి పథకం కూడా వెంటనే అమలు అవుతుంది. ఏదైనా మన పవన్ కళ్యాణ్ గారు సంథింగ్ స్పెషల్ కదండి. మరి మీ ఎమ్మెల్యే గారు బర్త్డే వస్తుంది, మరి ఎట్లా విష్ చేస్తారు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అండ్ డిప్యూటీ సీఎం గారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మొత్తం అంతా బాగుంది. రోడ్స్ అవి డెవలప్ చేస్తున్నారు అండ్ మొత్తం అంతా బాగుంది. స్కూల్స్ డెవలప్ అవుతున్నాయి అండ్ మన టెంపుల్స్ అవి కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి. రోడ్స్ బాగా వేస్తున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అనమాట. ఈ పాలన చాలా మంచిగా ఉంది. ప్రీవియస్ది కనుక చూసుకుంటే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. కొత్త హాస్పిటల్స్ అలా బిల్డ్ చేస్తున్నారు. మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పిఠాపురంలో ఏమైనా మార్పు కనిపిస్తుందా? చాలా మార్పులు జరుగుతున్నాయండి. ఒకటనే కాదు, అంతా బాగుంది మొత్తం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరికి
ఫస్ట్లో అసలు పిఠాపురం అంటే కూడా తెలిసేది కాదు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరు అని చెప్తే ప్రౌడ్గా పిఠాపురం అని చెప్పుకుంటా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట. సో వీల్ బీ సో హ్యాపీ ఫర్ దట్. అంటే మన ఊరు ఒకరికి అంటూ తెలుస్తుంది, అసలు ఎక్కడో తెలియని వాళ్ళకి కూడా మన ఊరు అంటే ఏదో తెలుస్తుంది కాబట్టి వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆర్ డిప్యూటీ సీఎం గారు అండ్ పిఠాపురం ఎమ్మెల్యే గారు. చాలా బాగుందండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేయటం, కాలువలు వేయటం, ఎప్పుడు ఆగనే ట్రైన్లు కూడా ఆగటం. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల అన్ని ట్రైన్లు ఆగుతున్నాయి. సూపర్ ఎక్స్ప్రెస్ కూడా ఆగుతున్నాయండి. రావడం మనిషి ఎందుకండి, మనిషి కటౌట్ ఉంటే చాలు బాస్. పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి, ఏది వాంటింగ్ లేదు. హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ చక్కగా జరుగుతుంది. నీకు ఏం కావాలి, అన్ని సమస్యలు తీరుతున్నాయి. కాలువలు కావాలంటే కాలువలు వేయించేస్తున్నాం, రోడ్లు కూడా వేస్తాం. ఉప్పాడ వరదలతో కొట్టుపోతే రోడ్డు కూడా వాళ్ళు కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ద్వారాగా కొన్ని 200 కోట్లు ఎంతో తెచ్చి వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇంకేంటి, ఏ ఎమ్మెల్యే కూడా అధికారంలో ఉన్నా ఎవరో వేయించలేకపోయారు. ఈయన సిమెంట్ రోడ్లు వేయించి వాళ్ళు కూడా వేస్తున్నారు. ఇంకేం కావాలి మనకి, అభివృద్ధి కావాలి. మనిషి ఎందుకు, మనిషి ఎక్కడ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి 5 మినిట్స్కి ఏమవుతుందో కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా అందజేస్తున్నారు. అందరూ అన్నీ తెలుస్తున్నాయి. ఏం ప్రజలను ఏం వదలలేదు. ఆయన ఆధ్యాత్మికవేత్త, ఎక్కడికి పోలేదు. పిఠాపురం అంటే అభిమానం. ఇవాళ ఆయన ఉన్నత స్థానంలోకి ఉన్నారంటే కారణం పిఠాపురం. 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిన పిఠాపురం ప్రజలు ఎంతో 70,000 మెజార్టీతో ఆయన డిప్యూటీ సీఎం చేశారు. ఆయన పిఠాపురం ఎప్పుడూ ఎన్నటికీ వదలడు. అది ఊళ్ళంత మార్పు అండి. ఏ ఈదులోకి వెళ్ళినా అన్ని సందులు వేసేస్తున్నారు, కాలువలు కూడా వేసేస్తున్నారు. ప్రతి రోడ్డు అభివృద్ధి జరుగుతుంది, ఏది వాంటింగ్ లేదు. సూపర్. మేము మా నియోజకవర్గంలో పండగ చేసుకుంటాం సెప్టెంబర్ 2ని. ఆయన రాకపోయినా వచ్చినా రాకపోయినా మేము ఎక్కడికక్కడ వీధిలో కేక్ కట్ చేసుకుని జై పవన్ జై పవన్. పరిపాలన అయితే బాగానే ఉందిగా. రోడ్లు అవి వేశారు, ఆయన అనుకున్న హాస్పిటల్ అవి కట్టేస్తున్నారు. ఎక్కడ వర్క్లు అక్కడ పెండింగ్స్ అయితే ఏం లేవు. ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి, ప్రాసెస్ వర్క్ అయితే జరుగుతుంది. డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. 5 years అయిన తర్వాత చూడాలి మొత్తం కంప్లీట్ చేశారా లేదా ఆయన అన్న పని అంతా అని. ముందుగా అయితే మనం ఎవరిని నింద వేయకూడదు కదా. రావడం కుదరట్లేదంటే మరి డిప్యూటీ సీఎం అంటే స్టేట్ మొత్తం చూడాలి కదా. ఒక నియోజకవర్గాన్నే చూడాలంటే తప్పు. ఆయన కనిపించకపోయినా వర్క్ అయితే జరుగుతుంది కదా. ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎక్కడైనా వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కదా. విషెస్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు అని చెప్తాం. ఎక్కడైనా కేకులు కట్ చేయడం, ఫ్లెక్స్లు వేయడం. డెవలప్మెంట్ చాలా బాగున్నాయి. రోడ్లు అవి బాగున్నాయి. అక్కడ బ్రిడ్జ్ ఒకటి వేసారు, గోల్పోల్ బ్రిడ్జ్. తర్వాత నెక్స్ట్ దోల్స్ అంతా ఒకటి శుభ్రం చేశారు. తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కడుతున్నారు. నెక్స్ట్ ఆ పక్కన ఉన్న పార్క్ కూడా చాలా పెద్ద పార్క్, అది కూడా చాలా బాగుంది. గార్డెన్ అనేది సూపర్ చేశారు, చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ ఉప్పాడ బీచ్ కూడా రోడ్డు వేస్తున్నారు, దాని గొట్టు విషయంలో కూడా చేస్తారు అనుకున్నాను. అభివృద్ధి తీసుకు అడిగేస్తుందా పిఠాపురం? చాలా సూపర్. కానీ బయట ఒక మాట వినిపిస్తుంది, ఆయన గెలిచిన తర్వాత పిఠాపురంలోకి రావడం మానేశారు. పిఠాపురం అంటే ఆయన చిన్న నాయకులు ఏం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే పర్లేదు. ఇప్పుడు ఆయనకున్న పోస్టుని బట్టి మరి ఆయన రానా కూడా ఇబ్బంది పడతారు. అది మరి అలాగే ఆయన బర్త్డే వస్తుంది రేపు 2వ తారీఖున, ఏంటి ఎలా విష్ చేస్తారు? అది అయితే మనం చెప్పుకున్నట్టే చాలా గొప్ప కార్యక్రమం చేసుకోవచ్చు. అన్ని పనులు కూడా మంచిగా చేసే కాబట్టి ఆయన దేవుడి కింద లెక్క. ముందు ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. రోడ్లే కాదు, డ్రైనేజీలే కాదు, వ్యవస్థ మొత్తం కూడా చాలా మార్పు వచ్చింది. పిఠాపురం నియోజకవర్గం మరో అభివృద్ధికి కారణమైంది. చాలా మార్పులు కనపడ్డాయండి. మార్పు అంటే ఎంత కాదండి, ముందు ఉన్న దాని మీద కన్నా చాలా మార్పు అండి. రోడ్లు ఎక్కడ చూసినా చాలా అవస్థగా ఉండేదండి, ఇప్పుడు చాలా శుభ్రంగా ఉండి చాలా నీట్గా ఉన్నాయండి. మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఇబ్బంది లేకుండా బాగుందండి. మరి పవన్ కళ్యాణ్ గారు రాకతో ఎలా మారింది పిఠాపురం? సూపర్గా. మామూలుగా ఎలా ఉందంటే
ఒక అభివృద్ధి అన్నది రావాలంటే వర్మ గారు కానీ పెండిన దొరబా గారు కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడు కనపడలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం చాలా బాగా కనపడింది ఈ 2.5 ఏళ్ళలో. కానీ పవన్ కళ్యాణ్ గారు అసలు పిఠాపురంలో వచ్చినా రాకపోయినా అభివృద్ధి ఉంటే చాలండి. పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఇలా చెయ్యాలా. మన దగ్గర తిరిగితే ఆయన చిన్న పదవి కాదు కదండి, చాలా పెద్ద పదవి కదా. మనలాంటి వాళ్ళు చాలామంది చూసుకోవాలి నియోజకవర్గాలు. అంతేకాకుండా మనకే మంచి జరిగిందా లేదా అది చూసుకోవాలి కానండి. పవన్ కళ్యాణ్ గారు మన పక్కన కూర్చుంటే ఉపయోగం ఏందండి. అదే జరిగిందంటారా పిఠాపురం ప్రజలకి? చాలా బాగానండి, నమ్మకం 100% జరిగిందండి. మరి పిఠాపురం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కంచుకోవచ్చు మారినా మళ్ళీ ఇంకోసారి కానీ చేస్తే మళ్ళీ ఆయన అవుతాడండి, పక్కా అవుతాడండి. ఇంకా ఓట్ల మెజార్టీ పెరగచ్చు కానీ తగ్గదండి పిఠాపురంలో. కానీ ఇక్కడ ప్రజల్లోని అంటే ఒక అసంతృప్తి ఉంది, నీకు కనిపిస్తలేదని లేదండి. అదేదో వంగగీత గారు అలా సృష్టిస్తారు అంతేగానండి, చాలా బాగుంది. ఎలా ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన? పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుందండి, ఏం చూసుకోగలదు, అందరికీ బాగానే ఉంది. ఆయన వచ్చినా రాకపోయినా పనులు అవుతున్నాయి. మొన్న ట్రైన్లు ఇచ్చారు పిఠాపురానికి, జన్మభూమి, రత్నాచల, కోనర్కు, ఎల్టీటీ, ప్రశాంతి, ఎల్టీటీ మన అది ఎల్టీటీ కదండి, ప్రశాంతి, నాందేడు మొత్తం ట్రైన్ ఇచ్చారు. త్వరలో కూడా అవుతాయి. ఇక్కడ చాలా మంచి పనులు అవుతున్నాయి. ఇలాగే 100 పడకలు హాస్పిటల్ కడుతున్నారు. అలాగే మన ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ మనకి ఏం కలితే ఆంధ్రప్రదేశ్కి మంచిగా జరుగుతుంది. చాలామంది ప్రశాంతంగా ఇలా ప్రజలు కూడా ప్రశాంతంగా కోరుకున్నారు. ప్రశాంతంగా అవుతుంది ఇవాళ పని కూడా చాలా బాగున్నాయి. ఒకటే కాదు, ఇంకా అభివృద్ధి ఇంకా మంచి ఇంకా అవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇలా కంచుకోట వద్దని చెప్పి మా దృష్టిలో మాకు ఉంది. ఈ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలి. ఇది మళ్ళీ హైదరాబాద్లో అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ కూడా మేము అనుకుంటున్నాం. హైదరాబాద్ అవుతుంది. అదే ఇప్పుడు హైదరాబాద్ కాదు, ఇప్పుడు బొంబాయి అవుతుంది హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయింది అనుకో, ఆంధ్రప్రదేశ్ కాదు హైదరాబాద్, 2 హైదరాబాద్ అవుతుంది ఇలా. అది కానీ మరి పవన్ కళ్యాణ్ గారు అసలు పిఠాపురం మొక్కని చూడడం మానేశారు. అది తప్పండి. అది రాకపోయినా నష్టం ఏంటంటే ఇక్కడ పనులు అవుతున్నాయి కదా, ఇక్కడ పనులు అవుతున్నాయి, చక్కగా జరుగుతున్నాయి. మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు కూడా బాగా జరిగాయి. వాళ్ళు మాట్లాడే తీరు అంటే అన్ని ఆలకిస్తాను. అసెంబ్లీ ఏంటి, పార్లమెంట్ అన్నీ నేను వింటాను. అప్పుడు వాళ్ళు కూడా నవ్వుతా. పార్లమెంట్ అసెంబ్లీ కూడా చక్కగా జరుగుతుంది. ఏమి పనులు లేకపోయి వాళ్ళు కూడా ఇస్తున్నారు. మిగతా వాళ్ళు మంత్రులు అయితేనే, ఎమ్మెల్యేలు అయితేనే అవి కూడా పనులు చేస్తున్నారు. చాలా బాగుంది ప్రభుత్వం. మార్పు కనిపిస్తుంది, మార్పు కనిపిస్తుంది, మార్పు బాగుంది, ఏం పర్లేదు. ఏం అవ్వదండి. 3 సీట్లు వస్తే గొప్ప అడిగి మళ్ళీ నెక్స్ట్ 3 సీట్లు వస్తే గొప్ప వైఎస్సీపీకి. ఇప్పుడు 152 సీట్లు ఇస్తే నువ్వు రాజకీయం ఎలా చేయాలండి? రాజకీయ ప్రభుత్వం ఎలా నడపాలండి? ఎలా అదే నువ్వు మంచి పని చేస్తే 152 సీట్లకి వచ్చింది కదా. ఎలా ఇప్పుడు మనం మంచి పనులు చేయాలి, దౌర్జన్యం పనులు చేస్తే ఎలా ఉందండి? ఎలా ప్రభుత్వం అది నేను 30 సంవత్సరాలు పెట్టి రాజకీయం ఉందని ఎప్పుడు టీడీపీలో ఉన్నాను నేను. రాజకీయం ఏంటో నాకు ఏంటో తెలుసు. ఇప్పుడు మంచి పరిపాలన చేయాలి. ప్రజలకు ఏదంటే మంచి పనులు చేసాం లేదా మనకు కావాల్సింది. అంతేగాని దౌర్జన్య పరిపాలన చేస్తే ఎవరు ఒప్పుకుంటారండి? ఇలా బీచ్కి ఎలా ఉప్పటి బీచ్కి ఎన్నోసార్లు బీచ్ పోయింది, రోడ్డు పోతే పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కొట్టుపోయినా సరే 350 కోట్లు ఎంతో 325 కోట్లు తెచ్చి ఇవాళ బీచ్ రోడ్డు అభివృద్ధి చేస్తున్నారండి. అలాగే పిఠాపురం కూడా రోడ్లు కూడా వేశారు. అదే 100 పడకల రోడ్డు కూడా వేశారు. అలాగే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, చేస్తున్నారు. 100 పడకల హాస్పిటల్ కూడా చేస్తారు. అదే ఇక్కడ కూడా ఓవర్ బ్రిడ్జ్ కూడా పడుతుందండి. ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కూడా అది కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మన పార్క్ కూడా చిన్నబామ్మ పార్క్కి 62 లక్షలు కూడా ఇచ్చారు డెవలప్ చేయమని. సెంట్రల్ పార్కు ఇవన్నీ అభివృద్ధి అవుతాయండి. బాగా చేస్తున్నారు పరిపాలన అయితేనే. ఈ చూడక్కర్లేదు. ఏదంటే కూటమి ఇలాగా 10 కాలం సాగాలని మేము కోరుకుంటున్నాం. 20 సంవత్సరాలు మార్పు కనిపించిందా సార్ పవన్ కళ్యాణ్ గారు రాకముందు పిఠాపురానికి వచ్చిన తర్వాత? చాలా మార్పు కనిపించింది సార్. చాలా 100కి 90% కనిపించిందండి. అదే మీరేమంటారు సార్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడు. పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారండి. ఇవాళ నీరైతేనో ఏదైతేనో ఏ అడ్డు లేదండి మాకు. ఎన్నాళ్ళ రాజమండ్రి వెళ్ళాలంటే ఇలా కత్తిపూడి మీద వెళ్ళేవాళ్ళని జగన్ గారు అయ్యంలోనే. ఇప్పుడు సామలకోట మీద జమ్మని కంటున్నారులే వెళ్తున్నామండి. ఇప్పుడు ఉప్పాడ అంతా ప్రతి సంవత్సరం ఒక 10 మీటర్లు పోయి కొంపలో ఇవాళ బిజీగా అది కడుతున్నారు ఆనకట్టు. ఇవాళ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందండి. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ తిరిగిలేదండి ఇక్కడ. ఆయన వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందండి? మార్పు వచ్చింది కదండి. ఇవాళ బోళ్ళ చెత్త ఉండేది. ఇది అంతానే శుభ్రం క్లీన్ చేస్తున్నారో, దోమల మంది కొడుతున్నారో, బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ తెల్లారితో చెత్త ఎక్కడ కాపాడుతాం. ఆ కొండారు రోడ్లో పోళ్ళ చెత్త ఉండేది రోడ్డు మీద శుభ్రంగా నీట్గా చేసేస్తున్నారు.
ఇలా కాలం అలా క్లీన్ చేశారంటే మన చెత్త క్లీన్ చేసేస్తున్నారు. అలా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. అభివృద్ధి దిశగా అడిగేసిందండి పిఠాపురం. బ్రహ్మాండంగానండి, దాంట్లో మళ్ళీ వెనకాడేది పని లేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ముఖం చూడడం మానేశారు. ఆయన ఎందుకండి ఇక్కడ అంత అభివృద్ధి జరుగుతుంటే ఆయన ఎందుకు ఇక్కడ డబ్బులు తెచ్చి క్యాండిడేట్ ఉండాలి తప్ప మనకి ఎవడైతే ఇక్కడ ఏం చేసేస్తారో ఆయన పొలవమడి పంపుతున్నారు, ఇక్కడ చేస్తున్నారు. అది చాలండి. ఇన్నేళ్ళు అవుతుంది కదండి, అంటే మనకి ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు నుంచి అంటే మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇంత మార్పుని అబ్బాయి ఇంత మార్పు ఎప్పుడు చూడలేదండి. అస్సలు సమస్య లేదండి. అంత బాగా చేశారా? బ్రహ్మాండంగా. మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి కంచుకోటిగా మారిందా? బ్రహ్మాండంగా అండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా 2 రోజులు ఎవడో ఇక్కడ పని అవుదండి. మరి పుట్టినరోజు వస్తుంది ఏంటి సెప్టెంబర్ చాలా చాలా పుట్టినరోజు వస్తే ఇక్కడ చేస్తాం, ఆయన రాపోతే ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. రావాలి పుట్టినరోజు అయినా ఇక్కడ చేయించుకోవాలి. పిఠాపురాన్ని చేయించుకుంటే ఒక మాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఏంటండి పుట్టినరోజు అంటున్నారు కాబట్టి ఇక్కడ వస్తే ఇక్కడ చేస్తాం పుట్టినరోజు ఆయనకి. ఎలా చేస్తారన్న ఇక్కడ వస్తే ఆయన ఇక్కడ పెడతాం, సర్కిల్లో పెడతాం చేయన పుట్టినరోజు. పిఠాపురం కేక్ కట్ చేయించాలి ఆయనతోటి, నా కోరిక అది. పవన్ కళ్యాణ్ అది ఆయనతో కేక్ కట్ చేయించాలి. పిఠాపురం పుట్టినరోజు కేక్ ఇక్కడ కట్ చేయించాలి మీ ఎమ్మెల్యే గారితో. మా ఎమ్మెల్యే గారితో అది మా కోరిక అది ఉండిపోయింది. ఆయన రావాలి, మా కోరిక తీర్చాలి ఆయన. అలాగే ఇక్కడ మన పేరు అద్దుముఖం గారి ఎక్కడం కూడా అద్దుముఖం గారి ఎక్కడం కూడా ఇక్కడ ఉండిపోయిందండి. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ పార్క్ అభివృద్ధి అయిపోయిన తర్వాత ఆయనతోటే ఓపెన్ చేస్తామని ఆయన చేయాలని ఓపెనింగ్ అని చెప్పి గుట్టలో కట్టారన్నమాట అండి. అది ఆయన పుట్టినరోజు చేస్తే మనకి మాకు మంచిదే. అద్దుముఖం గారు ఇక్కడ ఓపెన్ చేయాలని కోరుకున్నాం. అదే పుట్టినరోజు అండి. ఈ పార్క్ కూడా మొన్న 62 లక్షలు వచ్చిందండి. బోర్డు చూసారు అక్కడ, చిన్నమాంబ పార్క్ అండి. మొన్న 62 లక్షలు వచ్చింది సార్ అమౌంట్. ఇదిగోండి 62 లక్షలు. అంత డెవలప్ చేయమని అండి. యోగా మొత్తం సెటిల్ కోట్లు మొత్తం అన్ని పెట్టమని పవన్ కళ్యాణ్ గారు మాకు ఆల్రెడీ 62 లక్షలు ఇచ్చారండి. పార్క్ 2 కోట్లు చిన్న చిన్న పార్కులు అవి ఉంటాయి. ఆ పార్కులకి ఈ పార్క్కి అమౌంట్ ఎక్కువ ఇచ్చారండి. సెంట్రల్ పార్క్ కాబట్టి అమౌంట్ ఎక్కువ ఇచ్చారు. అది మేము కూడా ఎప్పుడు డెవలప్ అవుతుంది, పార్క్ ఎప్పుడు పని మొదలెడతారు మేము కూడా అడుగుదామని అడుగుతున్న. బోర్డు కూడా మొన్న ఓపెన్ చేశారు సార్. మేమే శంకుస్థాపన చేస్తాం సార్. కొబ్బరికాయ కొట్టి అన్నీ కొట్టి ఈ వార్కెస్ తరపున మేము కొట్టాము. అప్పుడు అదే మా పీడీ సార్ గారు అందరూ వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చి అన్నీ చూస్తారు సార్ పార్క్ అంతా అని. చూసి పని మొదలెడతాండి అని చెప్పి అన్నారు. ఇంకా మొదలెడుతుంది పని. మొత్తం పిఠాపురం చిన్న చిన్న పార్కులకి అయితే మొత్తం 2 కోట్ల రూపాయలు తెచ్చారండి పార్క్కి. దీనికి మాత్రం ఈ అమౌంట్ ఈ పార్క్కి 62 లక్షలు ఇచ్చారండి. 62 లక్షలు 62 లక్షలు ఇచ్చారు ఈ పార్క్కి. అభివృద్ధి జరుగుతుందండి. అదండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిపాలన సూపర్, 100% సూపర్ పరిపాలన చేస్తున్నారు. పిఠాపురం అభివృద్ధి పవన్ కళ్యాణ్ వచ్చిన దగ్గర పిఠాపురం తీరు మారింది. పిఠాపురం నియోజకవర్గం తీరు కూడా మారిపోయింది. ఎక్కడికక్కడ రోడ్లు, ఏ రోడ్డు చూసినా పిఠాపురమే కాదు, పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా పల్లెటూరులో ఏ రోడ్డు చూసినా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు సూపర్గా పరిపాలిస్తున్నారు. ఈలోగా చెరువులు ప్రతి పల్లెటూరులో చెరువుల దగ్గర వాకింగ్ ట్రాక్లు వేసి ప్రజలకే మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి వాకింగ్ ట్రాక్లు వేసి మంచి ఎక్సర్సైజులు వేసుకుని అన్నీ కూడా సమకూర్చి నెంబర్ 1 పిఠాపురంగా మార్చాలని ఆయన పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం పోటీ చేయటం, మా పిఠాపురంలో గెలుచటం ఈ పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం ప్రజలు ఏనాడు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. రోడ్స్ ఎన్నడూ లేని విధంగా రోడ్స్ వేస్తున్నారు. క్వాలిటీ కూడా అదిరిపోయే క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీగా రోడ్స్ వేస్తున్నారు. చాలా సూపర్గా ఉంది. 100 పడకల హాస్పిటల్ పిఠాపురంలో ఎంతమంది ఎమ్మెల్యేలు చేసినా ఏం చేసినా ఇప్పుడు లేనిది. పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత మాకు 100 పడకల హాస్పిటల్ తెస్తాం అన్నదే ఎంతో గర్వకారణంగా ఉన్నది. ప్రజలందరికీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాకినాడ వైపు చూడకుండా ప్రతి వైద్యం ఇక్కడ జరగాలని చెప్పేసి ఆయన సంకల్పంతో పిఠాపురం నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పేసి ఆయన సంకల్పం పెట్టుకున్నారు. పిఠాపురం రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నీరు కూడా ఇక్కడ వర్షాలు లేకపోయినప్పటికీ నీరు బ్రహ్మాండంగా ఏలేరు నీరు కానీ గోదావరి నీరు కానీ ప్రజలకు ఏ విధమైన అభ్యంతరం, రైతులకి ఏ విధమైన అభ్యంతరం లేకుండా అన్ని విధాలుగా పంటలకు కూడా నీరు అనేది బాగా రైతులకి అందుబాటులో ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం అనేసరి గెలిచిన తర్వాత ఒక ప్రచారం జరుగుతుంది. ఒక ఓటర్గా మీరేం చెప్తారు?
పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రజలు ఇబ్బంది పెడతాం తప్ప ఆయన పోలీస్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావటం వల్ల మేలే ఉంది. ఆయన అక్కడ ఉండి విధాలుగా పిఠాపురం నియోజకవర్గానికి కావలసిన విధాలుగా అన్ని విధాలుగా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వం కేంద్రం నుంచి వేల కోట్లు 100 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి పిఠాపురం నియోజకవర్గానికి 100,000 కోట్ల రూపాయలు తెచ్చి బోళ్ళని నిధులు పెట్టి అనేక విధాలుగా సౌకర్యాలు చేసేటప్పుడు ఆయన రాక కోసం ప్రజలు ప్రశ్నించడం అన్నది వాళ్ళకి తెలియని వ్యక్తులు అంటారు. దీంట్లో తెలుసున్నవాడు ఈ పిఠాపురం నియోజకవర్గం బాగుపడాలన్నవాడు ఎవడో ఉండవు. అలాంటి మాట్లాడేవాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడేవాళ్ళు కరెక్టా ఎవరు అనుకోరు. ప్రతిపక్ష వాళ్ళు ఏదో చేయాలని మాట్లాడాలని ఏదో రూమర్ చేయాలని చెప్పేసి ఇలాంటివి మాట్లాడుతున్నారు తప్ప ఆయన అభిమానించే వ్యక్తులు కానీ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దేవుడు, మాకు ఇక్కడికి వచ్చిన దేవుడి కింద భావిస్తున్నారు. అది అలానే మరి ఉప్పాడ కోసం ఏం చెప్తారు? ఉప్పాడ వాళ్ళు 325 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి ఆ వాళ్ళు కడతాం అన్నదే ఎప్పుడు కూడా జరగదు. ఇది పవన్ కళ్యాణ్ గారి వల్ల తప్ప ఏ నాయకుడి వల్ల కూడా జరగదని చెప్పేసి ఈ నాయకులు ప్రజలు కూడా అనుకుంటున్నారు. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మా డిప్యూటీ సీఎం గారు ఇక్కడ గెలవటం వల్లే మాకు ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి ఉప్పాడ ప్రజలు కూడా బాగా మా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలుపుతున్నారు. అన్న అదే విధంగా మరి ఆయన బర్త్డే వస్తుంది, ఎలా సెలబ్రేషన్ చేస్తారు? మరి ఏం చెప్తారు ఆయనకి విషయం అడ్వాన్స్గా? ఆయనకి 100 ఏళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యాలతో బతకాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఎంతోమందికి పిల్లలకి ఆయన ఆయుష్ పోసి ఆయన జీతాన్ని కూడా తల్లిదండ్రులు లేని పిల్లలకి ఉచితంగా పంచే ఒక నాయకుడు, ఒక దేవుడు మాకు పిఠాపురం నియోజకవర్గానికి గెలిచాడు. అలాంటి నాయకుడు మాకు ఎప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది ఇక్కడ పిఠాపురం మా దత్తాత్రేయ స్వామి పుట్టిన శ్రీ వల్లభవ స్వామి, ఇలాగా కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, కుక్కుటేశ్వర స్వామి, కృతికాదేవి వీళ్ళందరూ ఆశీస్సులు ఉండటం వల్ల మాకు మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గూడ ఆలకించి ఆయన ఇక్కడ పోటీ చేయటం అన్నది మేము ఏనాడో చేసుకున్నాం పుణ్యం. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మా రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటల్ అన్నీ బాగున్నాయి. మళ్ళీ అన్నీ బాగా కట్టేస్తున్నారు. ఇంకా మా ఉప్పాడ బీచ్ కూడా పోర్టు చాలా బాగా కట్టేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు మొత్తం అంతా ప్రాపర్టీ అంతా చాలా బాగా చేస్తున్నారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎక్కడికి వస్తే కేక్ కటింగ్ కూడా చేపిస్తారు. పరిపాలన చాలా బాగుంది బ్రో. మా విద్యార్థుల ప్రకారం అయితే విద్యార్థులకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే మొత్తం మాకు వెళ్ళాక ట్రావెలింగ్ కూడా రోడ్లు కానీ మన ఉప్పడ అది బీచ్ కూడా సరే వెళ్ళినా కానీ రోడ్లు అన్నీ బాగున్నాయి. ఒకప్పుడు అయితే గుతుగులు ఉండి బండ్లు వెళ్తుంటే ఆ బండ్లు అన్నీ పోయేలా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా బాగున్నాయి బ్రో. మొత్తం మన పరిపాలన అతను వచ్చిన తర్వాత చాలా మార్పు చూసాం బ్రో. పిఠాపురంలో మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ ద్వారా కూడా పిల్లలు మైనర్స్ డ్రైవింగ్ కానీ అలాంటివి ఏమి లేకుండా పోలీసులు అందరినీ బాగా పెట్టించి మన సెంటర్లో చూడండి బ్రో. ఎక్కడన్నా సరే మీకు అంతా పోలీసులు అందరూ గాయించి మొత్తం అంతా చాలా బాగుంది బ్రో. డెవలప్మెంట్ ఎలా ఉంది బ్రో? డెవలప్మెంట్ చాలా బాగుంది బ్రో. చెప్పాం కదా రోడ్లు కానీ రోడ్లు అయినాకి మొత్తం పోలీసు అన్ని సహకారం చాలా బాగుంది బ్రో. మీ విద్యార్థులకి ఎలా ఉంది? ఒక పిఠాపురం ఓటర్గా చెప్పండి. మా విద్యార్థులకి అయితే పర్లేదు బ్రో. ఎందుకంటే ప్రతిదీని మాకు వెళ్ళనాక రానాక అన్ని సౌకర్యాలు ఉండి అలాగే పిఠాపురంలో కూడా ప్రతిదీ మాకు హాస్టల్స్ ఉన్నాం బ్రో. మేము హాస్టల్లో ఉంటాం ప్రజెంట్ పిఠాపురంలోని. హాస్టలే కాదు ప్రతిదీ ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి బ్రో. ఫుడ్ మాకు మొత్తం ఫ్యాకల్టీ అంతా వచ్చే ఫ్యాకల్టీ కూడా గవర్నమెంట్ కాలేజ్ బ్రో. అది పాలిటెక్నిక్ కాలేజ్ కూడా చాలా బాగుంది బ్రో. మరి పిఠాపురంలో ఏమైనా మార్పు కనిపిస్తుందా బ్రో తనకి ఇప్పటికి? చాలా మార్పు చూసాం కదా బ్రో. మొత్తం అన్ని రోడ్లుగా మీరు వెళ్ళే మనకు టెంపుల్ హైలైట్ అన్న టెంపుల్కి వెళ్ళే రోడ్డు కూడా అక్కడ అంతా హైవే మొత్తం అంతా సెక్యూరిటీ అంతా యాక్సిడెంట్ అవ్వకుండా అన్నీ చాలా బాగుంది కదా బ్రో. హాస్పిటల్ అంటారు ఎలా ఉంది? హాస్పిటల్ కూడా చాలా బాగుంది బ్రో. మొత్తం అన్నీ అంటే హైయర్ మామూలుగా ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా మన చూపు కాకినాడ వెళ్ళాల్సిన వెళ్ళకుండా ఇక్కడ ఉండేలా చూస్తున్నారు బ్రో అంతా. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఉండలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే అతను ఉండాల్సిన బ్రో. అతనికి ఒక ప్రాబ్లం తెలిస్తే చాలు అంతే. అతనే చూసుకుంటారు ప్రతిదీని. అంత ఎగ్జాంపుల్ మన వరమ్మ గారు ఉన్నారు, వాళ్ళందరూ చూసుకుంటారు. అతనికి చెప్తే చాలు ఉన్నది. పవన్ కళ్యాణ్ ఉండాల్సిన లేదు. అతను ఎవరన్నా సరే మనకు అతని దగ్గర ప్రాబ్లం వెళ్తుంది, దానికి సొల్యూషన్ వస్తుంది అంతే. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వదిలేస్తారంటున్నారు. అలా ఎక్కడ ఉంది బ్రో? అప్పుడప్పుడు మా ప్రతి మీటింగ్ వస్తారు పవన్ కళ్యాణ్ గారు.
ఏదైనా సరే ఏ ప్రాబ్లం అయినా సరే అతను చెప్పుకుంటే ప్రతిదీ అంతెందుకు ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ అన్నింటికి కూడా సౌకర్యంగా ఉంది. మీరు హ్యాపీగా ఉన్నారు బ్రో మీ ఎమ్మెల్యే గారి వల్ల? చాలా హ్యాపీ బ్రో. ఓకే, 1 వార్డులో పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు పిఠాపురం ఎమ్మెల్యే? 1 వార్డు అంటే ఇంకా సూపర్ బ్రో. వచ్చాక వాళ్ళు ఏదో చేస్తారు అనుకున్నది చేశారు. నెక్స్ట్ కూడా ఇంకా బాగా చేస్తారు. నెక్స్ట్ పరిపాలన కూడా వస్తారు అనుకుంటున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే వచ్చిన తర్వాత అన్నీ బాగా జరుగుతున్నాయి. కొంచెం అవి ఫ్రీ పర్సెంట్స్ కూడా చాలా అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్ కూడా అన్నీ ఫ్రీ అయిపోయింది. అంగన్వాడీ కూడా అన్నీ బాగా జరుగుతుంది. అంతే చెప్పాలి. డెవలప్మెంట్ ఇంకా మనకి పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, అంటే గతానికి ఇప్పటికి పోల్చుకుంటే ఎవరు పరిపాలన బాగుంటుంది? గతాలకి అయితే పవన్ కళ్యాణే బాగుంటుంది. పవన్ కళ్యాణ్. పవన్ ఏమైనా కళ్యాణ్ మార్పు కనిపిస్తుందా పిఠాపురంలో? పిఠాపురంలో కనపడుతుంది కానీ ఇప్పుడు కొంచెం కొంచెం కనపడుతుంది, ఎక్కువ ఏం లేదు. కానీ బాగుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత. ఓకే, యూత్కి ఏ ప్రభుత్వంలో బాగున్నది అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి పిఠాపురం? పిఠాపురంస్ బెనిఫిట్స్ అంటే పెద్ద పెద్ద మాల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త మాల్స్ ఓపెన్ అయిపోతున్నాయి. బెనిఫిట్ గురించి మళ్ళీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్. ఇక్కడ రోడ్స్ కట్టి ఎలా ఉన్నాయన్న? రోడ్స్ అయితే బాగుంది. సామలకోట రోడ్ అయితే బాగా మంచిగా చేశారు. ఇప్పుడు అది పిఠాపురం కూడా మంచిగా చేశారు. ఇప్పుడు అది పాతిక దగ్గర కూడా మంచి వచ్చారు పవన్ కళ్యాణ్. పాతిక గురించి కూడా మంచి చేస్తున్నారు. అందరూ రోడ్ కూడా అన్నీ బాగానే ఉంది ఇప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని వదిలేశారన్న మాట వినిపిస్తుంది. లేదు, అదైతే పవన్ కళ్యాణ్ వదిలేదు. కానీ అది అబద్ధం మాటలే. ఏం బాగుంది గురుగారు. 2.5 ఏళ్ళు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి, ముఖ్యంగా మీ ఎమ్మెల్యే అయ్యి. ఇంటికి ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. అంటే ఏ విధంగా? ఒక హాస్పిటల్లో పడగొట్టి హాస్పిటల్ కట్టిస్తున్నారండి. 100 పడకల హాస్పిటల్ ఏదో కట్టిస్తున్నారు. రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేశారు. ఇంకా రోడ్లు డ్రైనేజీలు ఎక్కువగా డెవలప్మెంట్ చేశారు. మార్పు కనిపించింది? మార్పు కనిపించి 2 సంవత్సరం బట్టి ఒక మార్పు కనిపించింది కదండి. గత ప్రభుత్వానికి ఇప్పటికి మార్పు కనిపించింది? మార్పు కనిపించిందండి. పిఠాపురం కోసం ఏం చెప్తారు? పిఠాపురం కోసం ఏముందండి, మాకు రోడ్లు కావాలా, డ్రైనేజీలు కావాలా, అన్నీ వస్తున్నాయండి. దేవస్థానాలు అన్నీ కూడా ఒకటి డెవలప్మెంట్ చేసుకుని వస్తున్నారు. రైల్వే స్టేషన్లో కొన్ని రకాల బళ్ళు కూడా ఆగుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని వదిలేశారు గెలిచిన తర్వాత అని ప్రచారం జరుగుతుంది, నిజమే? ప్రసారం అది నిజం కాదండి. అది ప్రసారం ఏంటో అది ఎందుకు వదిలేస్తే నేను కాక మన 15 తారీఖున ఆగస్టు 15 తారీఖున అది ఎందుకు రావాలండి కాకినాడ? పిఠాపురం అతను వచ్చి అంత చోటు లేదండి పిఠాపురంలో. ఆయన వచ్చి కాకినాడలో అవి ఇచ్చాడు, 1000 కోట్ల రూపాయలు తెచ్చాడు. అది లైట్గా ప్రకటించాడండి ఆయన. ప్రకటించి రోడ్లకి, డ్రైనేజీలకి, దేవస్థానాలకి, ఒక రైల్వే స్టేషన్కి, రైల్వే బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జికి గట్రా మొత్తం అంతా ప్రకటించాడండి పబ్లిక్గా. 1000 కోట్లు. ఇంకా అంతగా ఎవరు తెచ్చేసి వాళ్ళు ఎవరు ఉంటారండి? పనులు చేయించుకోవాలి తప్ప ఇక్కడ మన అక్కడ గొడవ కావాలని చేయించుకోవాలండి. చేపలంట ఎగిరెగిరి తొంగెనంట, ఎగిరిన ఆ చేపలని 2 ముక్కలుగా నరికెనంట, నరికిన ముక్కలని నంజుకు తింటానంట.